విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి 2026 సంవత్సరంలో మొత్తం మనకి ఎన్ని గ్రహణాలు రానున్నాయి, మన భారతదేశంలో ఈ గ్రహణాలు కనిపిస్తాయా లేదా, ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణాలు కనిపించనున్నాయి, గ్రహణ సూతకాల నియమాలు పాటించాలా లేదా, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా, పూర్తి సమాచారం అంతా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు అనేటివి వస్తూ ఉంటాయి. అమావాస్య రోజున సూర్యగ్రహణం వస్తుంది, అలానే పౌర్ణమి తిథి రోజున చంద్రగ్రహణం అనేది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి, చంద్రగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యగ్రహణం అంటే మన ఖగోళ శాస్త్ర ప్రకారం భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిని చేరదండి. దీన్ని సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. చంద్రగ్రహణం అంటే ఏమిటి అంటే చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళెవరికీ కూడా చంద్రుడు కాంతి అనేది కనిపించదు. దీన్ని చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. ఎప్పుడూ కూడా మనకి గ్రహణాలు అనేవి వచ్చినప్పుడు ఎక్కువ గ్యాప్ అయితే ఉండదండి. సూర్యగ్రహణం వచ్చిన 15 రోజులకి చంద్రగ్రహణం అనేది రావటం అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనకి 2026 సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు వచ్చాయో తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో మనకి మొత్తం 4 గ్రహణాలు అయితే రానున్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు అయితే రానున్నాయి. ఇప్పుడు మొట్టమొదటిగా 2026 సంవత్సరంలో ఏ గ్రహణం రాబోతుంది, ఆ గ్రహణం పట్టు విడుపు సమయాలు, ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో అన్నీ కూడా నేను మీకు స్పష్టంగా తెలియజేస్తానండి. ఇప్పుడు మొట్టమొదటిగా 2026 సంవత్సరంలో వచ్చే గ్రహణం ఫిబ్రవరి 17వ తేదీన అయితే మనకి సూర్యగ్రహణం అయితే రాబోతుంది. ఫిబ్రవరి 17వ తేదీన మాఘమాసం మంగళవారం బహుళ అమావాస్య తిథి. ఈ రోజు వచ్చేటటువంటి సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో పిలుస్తాము. అలానే మరొక పేరు వచ్చేసి రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. ముందుగా ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో తెలియజేస్తాను. దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, చిలీ, దక్షిణ ఆఫ్రికా, అంటార్క్టికా, హిందూ మహాసముద్రాల నుండి ఈ గ్రహణం కనిపిస్తుంది. అలానే అంటార్క్టికా, అర్జెంటీనా, బోట్సవా, బ్రిటిష్ హిందూ సముద్రం, కొమేరిన్, ఎస్వాటిని, ఫ్రెంచ్ దక్షిణ భూభాగాలు, లెసోతో, నిషెల్స్, పునఃకలయిక, నమీబియా, ముంజాబికో ఇలా తదితర దేశాల్లో ఈ గ్రహణం అనేది కనిపించబోతుంది. కానీ ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కూడా ఎక్కడా కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు ఎవరూ కూడా ఈ గ్రహణ సూతకాల నియమాలు, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించిన అవసరం అయితే లేదు. ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో వస్తుందో అక్కడ మన భారతీయులు కనుక ఎవరైనా అక్కడ నివసిస్తూ ఉంటే మీరు కనుక ఈ నియమాలు పాటించాలి అంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఈ గ్రహణం ఎక్కడైతే వస్తుందో అక్కడ దేశ ప్రజలందరూ కూడా నియమాలు పాటిస్తే చాలా మంచిది. మనకి మొట్టమొదటి గ్రహణం సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాం. ఇక 2026 సంవత్సరంలో రెండో గ్రహణం వచ్చేసి మనకి మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అయితే రాబోతుంది. మార్చి 3వ తేదీ పాల్గొన మాసం శుక్ల పౌర్ణమి తిథి గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలువబడుతుంది. మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుందా లేదా అన్న విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఈ గ్రహణం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించబోతుంది. మన భారతదేశంలో ఖండగ్రాస గ్రహణం అంటే ఆ గ్రహణ బింబ దర్శనం అనేది మనకు ఖచ్చితంగా కనిపించబోతుంది. మరి వాటి గురించి అన్నీ కూడా నేను పూర్తిగా తెలియజేస్తాను. ఓవరాల్గా వచ్చేసి ఈ గ్రహణం అనేది మనకు మొదలయ్యేది 3వ తేదీన మధ్యాహ్నం 3:19 ఈ గ్రహణం అనేది మనకు మొదలవుతుంది. అయితే ఈ గ్రహణం మొత్తంగా చెప్తున్నానండి, ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను. తర్వాత భారతదేశంలో ఎప్పుడు వస్తుందో ఆ టైమింగ్స్ కూడా తెలియజేస్తాను. ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యేది మనకి మధ్యాహ్నం 3:19 నుంచి విడుపు సమయం వచ్చేసి 6:46 వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉండబోతుంది. ప్రత్యేకంగా మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించేటటువంటి సమయం వచ్చేసి సూర్యాస్తమయం టైంలో 6:02 నుంచి 6:46 వరకు ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుంది.
బింబ దర్శన కాలం అంటే మనకి కనిపించేటటువంటి సమయం వచ్చేసి భారతదేశంలో 59 నిమిషాల వరకు అయితే మనకి ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ విడుపు సమయంలో 42 నిమిషాలు మాత్రమే మనకి బింబ దర్శనం అనేది కనిపిస్తుంది. కావున భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు పట్టు స్నానమును, 6 గంటల 46 నిమిషాలకు విడుపు స్నానం అనేది చేయాల్సి ఉంటుంది. గ్రహణ ప్రారంభం అనేది మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు ఉన్నప్పటికీ మనం భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు ఆ టైమ్స్తో అయితే మీరు అంతగా అనుసరించిన అవసరం లేదు. ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో ఉంటుందో ఆ దేశ ప్రజలు తప్పకుండా గ్రహణ నియమాలను అయితే పాటించాల్సి ఉంటుంది. ఇదండి మనకి 2026 సంవత్సరంలో వచ్చేటటువంటి రెండవ గ్రహణం. మనం ఇప్పుడు మూడో గ్రహణం గురించి తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో మనకి మూడవ గ్రహణం ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణంగా అయితే మనకి రాబోతుంది. ఆగస్టు 12వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం రోజు సంపూర్ణ సూర్యగ్రహణం అనేది రాబోతుంది. ఈ గ్రహణం భారతదేశంలో ఏ ప్రాంతంలోనూ కనిపించదు. ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే యూరోప్, ఆసియాలో తూర్పు ఉత్తర భాగం, ఆఫ్రికాలో ఉత్తర పశ్చిమ భాగాలు, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రాలు, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల నందు ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్ దేశాల నందు సంపూర్ణ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. కెనడా, నార్వే, గ్రీన్లాండ్, కొన్ని ప్రాంతాలలో స్వీడన్, నార్వే, పోలాండ్, డెన్మార్క్, జర్మనీ, ఆసియా, ఐర్లాండ్, నెదర్లాండ్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అల్జీరియా, పోర్చుగల్ దేశాల నందు ఈ గ్రహణం అనేది పాక్షికంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు. కాబట్టి భారతదేశ ప్రజలు ఎటువంటి నియమాలను పాటించాల్సిన అవసరం అయితే లేదు. కానీ గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో ఆ దేశ ప్రజలు కనుక మన భారతీయులు ఎవరైనా అక్కడ నివసిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా నియమాలను పాటించండి. ఓవరాల్గా ఈ గ్రహణం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నియమాలు పాటించాలి. మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనమైతే నియమాలు పాటించిన అవసరం అయితే లేదు. తర్వాత చిట్ట చివరి గ్రహణం మనకి 2026 సంవత్సరంలో ఆగస్టు 27వ తేదీన పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పౌర్ణమి తిథి గురువారం రోజున చంద్రగ్రహణం అనేది రాబోతుంది. ఈ గ్రహణం ఖండగ్రాస చంద్రగ్రహణం అనే పేరుతో అయితే రాబోతుంది. ఈ గ్రహణం భారతదేశంలో అయితే ఎక్కడా కనిపించదు. ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే యూరోప్, ఆసియా ఖండంలో పశ్చిమ భాగంలో ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్క్టిక్ ప్రాంతాల నందు ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. హంగేరీ, ఆస్ట్రియా, నైజీరియా, నెదర్లాండ్, ఫ్రాన్స్, వెనిజులా, ఇటలీ, పెరు, మెక్సికో, కెనడా, బెల్జియం, పోర్చుగల్, క్యూబా, మొరాకో, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, న్యూయార్క్, అల్జీరియా, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా, జర్మనీ దేశాల నందు ఖండగ్రాస చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే ఎక్కడా కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు ఎవరూ కూడా ఎటువంటి గ్రహణ సూతకాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలానే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో ఆ దేశ ప్రజలు ఖచ్చితంగా నియమాలని పాటించాలి. అక్కడ ఎవరైనా మన భారతీయులు కానీ నివసిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా గ్రహణ నియమాలని, సూతక నియమాలను అయితే తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలను పాటించాలో వాటి గురించి నేను రాబోయే వీడియోలో అయితే తప్పకుండా తెలియజేస్తానండి. ఈ వీడియో వచ్చేసి మనకి 2026 సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు వచ్చాయి, తేదీలు అన్నీ కూడా నేను మీకు స్పష్టంగా తెలియజేశానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.